హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేనైతే చాలా బాగున్నారు. మీరు కూడా అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. దేవుని ప్రార్థిస్తున్నాను. నేను చూపించబోయే చేపల 65 ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా శుభ్రం చేసుకున్న ముక్కల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగన పెట్టుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, సరిపడినంత. తగినంత పసుపు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడర్ చెక్క, లవంగాలు, ధనియాలు లైట్గా ద్వారగా వేపుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ అంటే మొక్కజొన్న పొడి కూడా అని అంటారు. అల్లం పేస్ట్ నేను చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్లు వేసుకున్నా. మీరు పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. మొత్తాన్ని చక్కగా ఆ ముక్కలకి చేతితో కలిపి బాగా పట్టించాలన్నమాట. 4 ముక్కలకి నేను చక్కగా పట్టించిన తర్వాత ఫుడ్ కలర్ నేనైతే రెడ్ కలర్ వేసుకుంటున్నాను. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. అంటే కంటికి నచ్చితేనే కడుపుకి ఇంపోయిద్ది అని అంటారు కదా, అలాగనమాట. రెడ్ కలర్ అయితే ఈ ఫిష్ ఫ్రైకి బాగా కలర్గా కనిపించిద్ది. నేను గుడ్డు అయితే మొత్తం వేసుకోవట్లేదు. గుడ్డుకి చిన్న హోల్ పెట్టుకొని కొంచెం 2 టీ స్పూన్లు అంత తెల్ల సొన వచ్చిద్ది. చూడండి, మిగతా ఎగ్ అంతా నేను పక్కన పెట్టేసుకున్నాను. అది మట్టికి ఆ 4 ముక్కలకి ఆ కొంచెం వైట్ సోన్ అయితే సరిపోతుంది. వైట్ సోన్ అని కాదు, దాంట్లో నుంచి గ్రీన్ సోన్ వచ్చినా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా బాగా 4 ముక్కలకి పట్టించేసిన తర్వాత ఒక అర్ధగంట సేపు మనం వాటిని అలాగనే నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఆ ఉప్పు, కారం, పసుపు, ఆ మసాలా అనేది బాగా పట్టిద్ది అనమాట. నేనైతే గోల్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను డీప్ ఫ్రైకి. నేనైతే 4 ముక్కలకి సరిపడా ఒకే బాండీ పెట్టుకొని మనం ఆయిల్ పోసుకోవచ్చు. తర్వాత ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయిద్దని చిన్న మూకుడు పెట్టుకొని కొద్దిగా 100 గ్రాములు సరిపడా, అంటే ఒక ముక్క ఏగటానికి ఎంత సరిపోతుందో నేను అంత ఆయిలే పోసుకున్నాను. ఆయిల్ వేస్ట్ చేయకుండా ఉండటం కోసం. అంటే ఎక్కువ టైం పట్టవచ్చు, కానీ మనకి ఆయిల్ అనేది సేవ్ అయ్యిద్ది. అందుకే నేను ఇలాగ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ చేపల కూర అనేది కంటికి చాలా మంచిది. మనం చికెన్ తింటాం, మటన్ తింటాం, అవి అరుగుదలగా కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. చేపలు అయితే అలా కాదు, మనం ముళ్ళుంటాయని భయపడతాము. కానీ మనం చక్కగా కూర్చొని అందరితో, ఫ్యామిలీతో చేపల కూర చక్కగా స్లోగా మాటలు చెప్పుకుంటా ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తా మనం ఈ చేపల కర్రీ అనేది తినొచ్చు. కాకపోతే వీటిలో ఉన్న గుణాలు ఏంటంటే చేపల కూర కంటికి చాలా మంచిది ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి పిల్లలకి అందరికీ మనం అలవాటు చేస్తాము. మనం చక్కగా పిల్లలకి మాటలు చెప్పుకుంటా చేప ముక్కల్లో ముళ్ళు తీసుకెళ్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చేపల వేపుడు అనేది చాలా ఈజీగా అయ్యిద్ది. మనకి ఎక్కువసేపు కూడా డీప్ ఫ్రై చేయవసరం లేదు. దీన్ని చాలా ఒక్కొక్క ముక్కకి ఒక్క నిమిషంలోనే డీప్ ఫ్రై అయిపోయిద్ది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకు తక్కువ టైంలో కూడా ఇది సరిపోతుంది. ఆయిల్ అయితే ఒక్క చుక్క కూడా పేల్చదు ఫ్రెండ్స్. చాలా ఈజీగా చక్కగా ఉంటుంది చేపల ఫ్రై అనేది. చేపల 65 అని కూడా అనవచ్చు. ఇది ఎలాగను కాకుండా మనం ఉల్లిపాయ ఫ్రై చేసుకొని అది కూడా పక్కన పెట్టుకొని ఇది నంచుకొని